జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉల్లి కోసం జనం క్యూ కట్టారు. ఉదయం నుంచి రైతు బజార్ల దగ్గర క్యూ లైన్లో నిల్చుని ఉల్లిపాయలను కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 60 రూపాయలు పలుకుతుండటంతో కిలో ఉల్లిపాయలను 20 రూపాయలకే ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు 60 నుంచి 80 రూపాయలు పలుకుతుండటంతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ప్రభుత్వం సబ్సిడీతో కిలో 20 రూపాయలకు సరఫరా చేస్తున్న ఉల్లి కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి నగరంలో రైతు బజార్లో మనం ఇక్కడ చూడవచ్చు. పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు పురుషులు కూడా ఉదయం 8 గంటల నుంచి క్యూ లైన్లో నిలుచున్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉల్లిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి రైతు బజార్లో ఉదయం పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. కనీసం 3 క్యూలు అధికారులు ఏర్పాటు చేశారు. 3 కౌంటర్లలో పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కౌంటరు మొత్తం తిరుపతి రైతు బజార్కు ఎన్ని నిల్వలు వచ్చాయో ఇక్కడ ఎస్టేట్ అధికారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి. 16,875 కేజీలు వచ్చాయి సార్. మొత్తం గతంలో ఎన్నిసార్లు మీరు సరఫరా చేశారు? ఇప్పుడు ఈరోజు ఎన్ని క్వింటాలు? ఫస్ట్ టైం 11,025 కేజీలు వచ్చింది. రెండోసారికి 10,350 కేజీలు వచ్చింది. నాలుగోసారికి 17,100 కేజీలు వచ్చింది. ఐదోసారికి 22,500 కేజీలు వచ్చింది. ఆరోసారికి 17,100 వచ్చింది. మళ్ళీ ఏడోసారికి ఇప్పుడు 17,000 వచ్చింది సార్. మీరు ఇప్పుడు 7 సార్లు పంపిణీ చేస్తారా? మళ్ళీ ఇండెంట్ పెట్టారు? పెట్టాం. రావద్దా వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇది అయిపోతే మళ్ళీ ఇస్తారు ఇండెంట్. అంటే ప్రజలు ఎంతసేపు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆల్మోస్ట్ 3/4 గంట 40 నిమిషాలు పడుతుంది సార్ ఒక్కొక్కటి. అంటే వారానికి ఎన్నిసార్లు సప్లై చేస్తారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సార్లు వస్తుంది. మనం వారానికి 2 సార్లు వస్తాం. స్టార్ట్ చేసింది 8:30కి కౌంటర్ స్టార్ట్ చేసేది. 8 గంటలకు వచ్చి స్టార్ట్ చేసాము. 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా గంటలో దాదాపుగా 60-70 బస్తాలు అయిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి క్యూలో నిల్చున్న వారు చాలామంది ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ మనం చూడవచ్చు, ఉదయం ప్రభుత్వం చౌక ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తుండడంతో పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు పురుషులు కూడా ఉదయం తమ పనులన్నీ మానుకొని ఉల్లిపాయలు కొనడానికి ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఇదే పరిస్థితి చిత్తూరు జిల్లాలో చిత్తూరుతో పాటు మదనపల్లిలో కూడా సబ్సిడీ ధరలకు ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నారు. మరికొంతమంది మహిళలు ఈ క్యూ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు చెప్పండి అమ్మా, ఎంతసేపు అయింది మీరు క్యూ లైన్లో? అరగంట పైన అవుతాను. మీరు ఎంతసేపు అయిపోయింది సార్? గంట పొలు దొంకోల. కొంతమంది పెట్టండి, కొంతమంది పెట్టండి సార్. క్యూలోనే పెట్టండి, పొలు దొంకోల. ఎట్లా ఎండలు కళ్ళు తిరిగి పడిపోతే? బయట రేట్ ఎట్లుందమ్మా? ఉంది 60-70 ఉండదు. లేదని చెప్పి మీరు ఇస్తా ఉన్నారు కదా, ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది పెట్టండి. ప్రభుత్వం ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూ లైన్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వారు గంటన్నర లోపల బయటకు వెళ్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో తమకు 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న వారు కోరుకుంటున్నారు. బయట మార్కెట్లో 50 నుంచి 60 రూపాయలు ఉల్లిపాయల ధరలు ఉండడంతో 20 రూపాయలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నందువల్ల తాము వచ్చి కొనుగోలు చేస్తున్నాం అంటున్నారు. కాకపోతే క్యూ లైన్ల నిర్వహణ సక్రమంగా లేదని వీరు అంటున్నారు. ముఖ్యంగా కేవలం 2 కౌంటర్లను మాత్రమే అధికారులు ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, ఒక 3-4 కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అది కాదు, ఇక్కడ 5-6 మూటలు 10 మూటలు దా ఉన్నాయి. ఇప్పుడు ఇంత జనానికి ఆ స్టాక్ సరిపోదు. సో మరి తెచ్చి ఏమి లాభం? ఇంకా కొన్ని ఎక్కువగా తెస్తే అందరికి సరిపోయేలాగా బాగుంటాయి సార్. మొత్తం మీద ఇక్కడ వచ్చే జనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వచ్చే ప్రజలకు క్యూ లైన్లలో నిల్చున్న వారికి పూర్తి స్థాయిలో ఉల్లిపాయలు దొరికే అవకాశం లేనందున స్టాక్ను మరింతగా పెంచి ప్రజలందరికీ అందే విధంగా ఏర్పాటు చేయాలని వీరు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ తులసిరామ్తో దామోదర్, NTV, తిరుపతి.